జితేంద్ర గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అమర్ గారు, నేను మిమ్మల్ని అడిగాను. అమర్ గారు, మొదటగా మీకు అట్లాగే మన ప్రేక్షకులకు అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికి నమస్కారం అండి. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే బాగుండేది అని మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన మానసిక పరిస్థితులు అన్నారో తెలియట్లేదు. కానీ దేనికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అండి? 3,000 మంది భారత సైన్యం చనిపోయి 1971లో మనం యుద్ధాన్ని గెలిస్తే పాకిస్తాన్ మీద 90,000 మంది పాకిస్తాన్ సైనికులను దారాదత్తం చేయడము, అందుకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండాలా? 13,000 కిలోమీటర్లు మన భారత ఆర్మీ కింద ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్ కు దారాదత్తం చేసినందుకు ఇందిరాగాంధీ గారు ఉండారా? 54 మంది ఇండియన్ సోల్జర్స్ పాకిస్తాన్ ఆర్మీ పట్టుకుపోతే కనీసం వాళ్ళ గురించి షిమ్లా ఒప్పందంలో భాగాన్ని కూడా, అంటే కనీసం మా 54 మంది మాకు అప్పచెప్పండి అని కూడా అననందుకు ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారా? ఇవన్నీ ఇట్లా ఉంటే 1975లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చీకటి రోజులు భారతదేశానికి తీసుకొచ్చి ఎమర్జెన్సీని పెట్టినందుకు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారా? ఆమె సొంతంగా ఆమెనే కాపాడుకోలేక ఆమెనే కాపాడుకోలేని దారుణమైన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా మరి అట్లాంటి ప్రధానమంత్రి మళ్ళీ కావాలి అనడం మరి రేవంత్ రెడ్డి గారు ఏ సోయిలో ఉండి మాట్లాడటో నాకు తెలియట్లేదు. సో ఇందిరాగాంధీ గారిని కించపరచడం మన భావన కాదు ఇక్కడ ఈ చర్చలో. కానీ ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని రేవంత్ రెడ్డి గారు ఈ సందర్భంలో అనడం మాత్రం పూర్తిగా ఖచ్చితంగా 100% ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న దేశకాల పరిస్థితుల ప్రకారం ఆవిడ ఏం చేశారు, ఏ విధంగా చేశారు అనేది ఫ్యాక్ట్, ఈ రోజు కనబడుతున్న వాస్తవాలు అవన్నీ. ఆ తర్వాత ఆవిడ ఎమర్జెన్సీ పెట్టారు, తర్వాత ఓడిపోయారు, తర్వాత మళ్ళీ ఆవిడనే కాపాడుకోలేక చనిపోయారు వారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మేడం, భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అత్యంత విజయవంతంగా నిర్వహించి పాకిస్తాన్ పీచ మనిషి ఒక్క 25 నిమిషాలలో మొత్తం తుక్కు రేగొట్టి వాళ్ళ ఎయిర్ బేస్లను సర్వనాశనం చేసి ఈ రోజు వాళ్ళు సామాన్లు సర్దుకోవడానికే 4-5 సంవత్సరాలు పడుతుంది. అట్లాంటి పరిస్థితులలో భారత ఆర్మీ, ఎందుకంటే ఇప్పుడు 20-25 సంవత్సరాలకు ముందు ఉన్న యుద్ధ వ్యూహాలు కానీ లేకుంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇది న్యూ ఏజ్ వార్ఫేర్. అప్పుడున్న వార్ఫేర్ ఏంది? సైనికులు ముందు పిస్టల్ పెట్టుకొని కొట్టుకునేటోళ్ళు. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఆ పరిస్థితి లేదు. దిస్ ఇస్ ద న్యూ ఏజ్ వార్ఫేర్. ఆడెక్కడో కూర్చొని అక్కడి నుంచి డ్రోన్ వేసేస్తాడు. వాడు ఎక్కడ కూర్చున్నాడో కూడా మనకు తెలియదు. ఇక్కడి నుంచి ఒక క్షిపణి వదులుతాం. ఇక్కడి నుంచి ఎట్లా వదులుతాం? ఈ రోజు ద టెక్నాలజీ వార్. మనం ఎంత టెక్నాలజీలో ఉన్నాం. నేను మీకు ఒక విషయం చెప్తాను. మనం యూజ్ చేసిన S-400 అనేది ఏదైతే ఉందో, ఏది బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ మెకానిజం 2017 లో మనం ఎక్వైర్ చేసిన టెక్నాలజీ. ఆ తర్వాత స్వాడ్ ఫిష్ అని, సూపర్ స్వాడ్ ఫిష్ అని భారతదేశంలో ఈ రోజు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత వీఆర్ ద 4th కంట్రీ టు హ్యావ్ సచ్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ మెకానిజం. 1500 కిలోమీటర్ల అవతల ఒక చిన్న క్రికెట్ బాల్ అంత సైజు బాంబు ఎగిరినా కూడా దాన్ని అక్కడనే మట్టు పెట్టించే టెక్నాలజీ ఈ రోజు భారత ఆర్మీ దగ్గర ఉన్నది, భారత త్రివిధ దళాల దగ్గర ఉన్నది. అటువంటి అద్భుతమైన త్రివిధ దళాలు భారత ఆర్మీ ఉన్నందుకు మనందరం గర్వపడాలి. అట్లాంటిది భారత ఆర్మీని మేము ప్రశ్నిస్తాము. ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు మేడం? ఎంత దారుణం, ఎంత అసహ్యం అనిపిస్తున్నది. ఆ భారత ఆర్మీకి మేము టిప్ ఆఫ్ చేసామా? ఏంది అసలు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? ఎవరైనా విదేశాంగ శాఖ మంత్రి టిప్ ఆఫ్ చేస్తాడా, వార్నింగ్ చేస్తాడా? వార్నింగ్ కు టిప్పింగ్ ఆఫ్ కు డిఫరెన్స్ తెలియదా ఆయనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారికి నాకు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, వెదర్ ఈజ్ హీ విత్ రాహుల్ గాంధీ వర్డ్స్? రాహుల్ గాంధీ మాటలను ఆయన సమర్థిస్తాడా లేదా అని చెప్పమానండి. ఒక భారతదేశ భక్తునిగా రాహుల్ గాంధీ మాటలను ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలను సమర్థిస్తాడండి? ఎట్లా సమర్థిస్తారండి? అమర్ గారు, మీరు చెప్పింది పాయింట్. అటు మీరు అన్నట్లు ఆపరేషన్ సింధూర్ పైన అటు పూర్తిగా భారతదేశం అంతా కూడా గర్వంగా ఉంది. ఆ రకంగా త్రివిధ దళాలు కూడా యాక్టివ్ గా ఫేస్ సక్సెస్ఫుల్ వచ్చాయి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కమెంట్స్ ని ఏ రకంగా చూస్తారు? ప్రతి ఇంట్లో మోడీ పుట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు అనే కమెంట్స్ ని ఏ రకంగా చూస్తారు? ఈ రోజు పాకిస్తాన్ పైన గెలిచింది మోడీ వల్లనే అంటూ కూడా కమెంట్స్ అన్నారు కదా. ఈ రోజు ప్రతి ఇంట్లో మోడీ లాంటి దేశభక్తుడు, దేశ ప్రేమికుడు, కుటుంబాన్ని సర్వస్వం వదులుకొని దేశం కోసం అనునిత్యం తాపత్రయపడే వ్యక్తి ప్రతి ఇంట్లో పుట్టాలని కోరుకోవడం సర్వసహజం. భారతదేశంలో అంటే బీజేపీ కోరుకుంటుందా లేదంటే ప్రజలు కోరుకుంటున్నారా? అలా మేడం, ప్రజలందరూ కోరుకుంటున్నారు అనేదే బండి సంజయ్ గారు చెప్పారు కదా. బీజేపీ కోరుకుంటుందని బండి సంజయ్ గారు చెప్పలేదు కదా.
మీకు చెప్పింది ఏంది? ఈ రోజు ప్రజలు సర్వసహజం. ఈ రోజు ఇప్పుడు మన పేర్లు ఏం పెట్టుకుంటాం మేడం? ఏం పెట్టుకుంటారు? ఎవరైనా వివేకానందుడు పేరు, అట్లాగే గాంధీ పేరు పెట్టుకుంటారా పెట్టుకోరా? అట్లాగే ఈ రోజు నరేంద్ర మోడీ గారు అద్భుతమైన పాలన అందిస్తున్నారు. పేదవారికి ఒక మెస్సియా లాగా ఉంటున్నారు. భారతదేశంలో 11 సంవత్సరాలలో దాదాపు 23 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత ఆయనకు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వారికి సంబంధించినంత వరకు వారిని ఒక దైవం లాగా ఈ రోజు యూపీలో, అట్లాగే బీహార్ లో, అట్లాగే భువనేశ్వర్ దగ్గర ఆయనకు దేవాలయాలు కట్టి పూజిస్తున్నారు. అది చెయ్యాలని మేము చెప్పట్లేదు, కానీ అట్లా చేస్తున్నారనే విషయాన్ని చెప్తున్నాం అంతే. భారతీయ జనతా పార్టీగా వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ పాయింట్ ఎజెండా మేడం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అండ్ ఇండివిజువల్ లాస్ట్. ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్త ఎవరికి కూడా చెప్పబడే విషయం ఏంటంటే, మేము నమ్మే సిద్ధాంతం ఏంటంటే నేషన్ ఫస్ట్. సో అటువంటి దేశ ప్రేమికుడు ప్రతి ఇంట్లో ఉండాలి, అటువంటి దేశభక్తుడు ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకోవడం సర్వసహజం. అది దాన్ని పెద్దగా మనం దాన్ని చర్చ ఈ రోజు చర్చనీయాంశం అది కాదు. ఈ రోజు చర్చనీయాంశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసలు రాహుల్ గాంధీ మాటలతో అంగీకరిస్తున్నారా లేదా? క్వశ్చన్ చేస్తాము, ఎన్ని ప్లేన్లు పడిపోతాయో మంచి అడుగుతాము అంటే అది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఆ రోజు ప్రెస్ మీట్ లో రాజీవ్ గాయ్ గారు అంటే మన డీజీఎంఓ మిలిటరీ ఆపరేషన్ డీజీ గారు చాలా క్లియర్ గా కేటగారికల్ గా చెప్పారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ జరిగిందో ఆ తర్వాత వీ హావ్ క్లియర్లీ వార్న్డ్ దెమ్. వార్నింగ్ ఇచ్చాము, మీ ఉగ్రవాద స్థావరాలను మేము కొట్టేశాము, మీరు దీని నుంచి బయట ఉండండి, మీరు గిట్ట దీనిలోకి దూరుతాం, మిమ్మల్ని కూడా లేపేస్తామని చెప్పడం జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ వార్నింగ్. ఆ టిప్పింగ్ ఆఫ్ ఎట్లయితుంది? ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు యు అమర్ గారు. ఐల్ కమ్ బ్యాక్ టు యు. అది అడుగుదాం జితేందర్ గారు, క్లారిటీ తీసుకుందాం. నేను ఇంకా మిగిలిన వాళ్ళని కూడా